Dear students, welcome back to our channel Uma Guides. JEE మెయిన్ సెకండ్ సెషన్ ఏప్రిల్లో రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి రేపటి నుంచి 2వ తారీఖు నుంచి మీకు 8th వరకు సెకండ్ సెషన్ అనేది ఉంది మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లో. సో అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 2nd నుంచి 4th వరకు ఉన్నటువంటి పిల్లలకి రిలీజ్ అయిపోయాయి. సో వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అవేంటంటే ఫస్టే మనము నీట్గా వాళ్ళు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి విషయాలు చదువుకోండి. ప్లీజ్ చెక్ ద ఫాలోయింగ్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషను, షిఫ్ట్ అండ్ టైమింగ్ ఆఫ్ ద టెస్ట్, వెన్యూ ఎక్కడ జరుగుతుంది, రిపోర్టింగ్ టైము, అట్ సెంటర్కి రిపోర్టింగ్ టైం ఏంటి, గేట్ క్లోజింగ్ టైమ్ ఆఫ్ ద సెంటరు, ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి అని చెప్పారు. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 9 to 12 జరుగుతుంది. సో మనం 8:30కి గేట్ క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ షిఫ్ట్లో కూడా 2:30కి మనం చేరుకోవాలి. 3కి అంతా గేట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా మనం ఆధార్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ని ఒక రోజు ముందే విజిట్ చేసుకుంటే బెటరు. సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి 70-80 కిలోమీటర్ల దూరంలో కూడా సెంటర్స్ పడ్డాయి. సో ప్లాన్ చేసుకొని ఒక 1 hour ముందే అక్కడికి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత మీరు 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. అక్కడ మనకు అటెండెన్స్లో కూడా ఒక ఫోటోగ్రాఫ్ అతికించాల్సి వస్తుంది. సేమ్ ఫోటో మీరు ఏదైతే అప్లికేషన్లో పెట్టారో అదే ఫోటో. తర్వాత మీరు ఆధార్ కార్డు ఏదైతే ఐడి ప్రూఫ్ పెట్టారో ఐడి ప్రూఫ్ని ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళాలి. అక్కడ బయోమెట్రిక్ వేయాల్సి వస్తుంది. ఆధార్ కాకుండా వేరే ఐడి ప్రూఫ్ పెట్టింటే మీరు ఇంకా ఒక 20 minutes ముందే సెంటర్కి చేరుకోవాలి. సో ఆధార్ పెట్టిన వాళ్ళు మీరు బయోమెట్రిక్ లాక్ పెట్టింటే మాత్రం లాక్ను ఆ రోజు లేకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి బయోమెట్రిక్ వేసినప్పుడు ఓటీపీ ఇదంతా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో నీట్గా వీళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు. ఏదైనా మిస్అప్రాప్రియేషన్ చేస్తే సీసీటీవీ సర్వైలెన్స్లో ఉన్నారు అని ఇచ్చారనమాట. సో మీకు ఇచ్చిన అడ్మిట్ కార్డ్ని నీట్గా మంచి పేపర్ పైన వీలైతే కలర్ ప్రింట్అవుట్ A4 సైజులో తీసుకోమన్నారు. దాంట్లో మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. సో ఎగ్జామినర్ ముందు సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ మాత్రం ఖాళీగా పెట్టుకొని వెళ్ళండి. ఓకే, సో క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ అట్లీస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అని ఇచ్చారనమాట. ఓకే, సో వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఆధార్ అయితే మనం లాక్ పెట్టకుండా ఉండండి బయోమెట్రిక్ కోసము. సో ఎవరిదైతే ఆధార్లో ఉన్నటువంటి ఫోటోను లైవ్ ఫోటోను మ్యాచ్ కాకుండా ఉందో గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఇంకా ఎగ్జామ్ సెంటర్లోకి ఎటువంటి మనం జామెట్రిక్ కానీ ఇన్స్ట్రుమెంట్స్, పెన్సిల్ బాక్స్లు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సు ఇలాంటివి ఏవి కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అలో చేయరు. సో డయాబెటిక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈటబుల్స్ లైక్ షుగర్ ట్యాబ్లెట్స్, ఫ్రూట్స్ లైక్ బనానా, యాపిల్స్, ఆరెంజెస్ అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ టు ద ఎగ్జామినేషన్ హాల్ అలో చేస్తారు. ఓకే, సో అది కూడా మనం ముందే పెట్టుకొని ఉండాలి అప్లికేషన్లో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ ఫ్రిస్కింగ్ అట్ ఎంట్రీ, ఇఫ్ ఏ క్యాండిడేట్ గోస్ ఫర్ బయో బ్రేక్ టాయిలెట్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా ఫ్రిస్కింగ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. మీరు కోఆపరేట్ చేయాలని ఇచ్చారు. సో బ్లాంక్ పేపర్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్ A4 సైజ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్లోనే మనకి రఫ్ వర్క్కి పేపర్లు ఇస్తారు. క్యాండిడేట్స్ మస్ట్ రైట్ దేర్ నేమ్ అండ్ రోల్ నంబర్ అట్ ద టాప్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద షీట్ అండ్ మస్ట్ డ్రాప్ ద షీట్స్ ఇన్ ద డిసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వితౌట్ ఫెయిల్. సో మీకు రఫ్ వర్క్కి పేపర్లు ఇస్తారు. దానిపైన మీ రోల్ నెంబర్ రాయాలి, నేమ్ రాయాలి. సో వచ్చేటప్పుడు డ్రాప్ బాక్స్ ఉంటుంది, అక్కడ వదిలేసి రావాలి, అవి బయటకు తెచ్చుకోకూడదు. ఓకే, ఫెయిల్యూర్ టు డూ సో మే రిజల్ట్ ఇన్ ద నాన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్ షీట్స్. సో డిబేట్ అయితే మాత్రం మీ ఆన్సర్ షీట్స్ ఎవాల్యుయేషన్కి చేయబడదు. డ్యూలీ ఫిల్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డిసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్
while leaving the examination room. Failure to do so may result in the non-evaluation of your answers. సో అడ్మిట్ కార్డుని కూడా మీరు ఒక డ్రాప్ బాక్స్ పెట్టింటారు, ఎగ్జామ్ అయిపోయి వచ్చేటప్పుడు డ్రాప్ బాక్స్లో వేసి రావాలి, మర్చిపోకండి. ఇవి స్ట్రిక్ట్ రూల్స్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ and general instructions mentioned in the question paper and abide by the same. Okay, చదివి రాయండి. Candidate should also go through all instructions given in the admit card. So Sikh candidates are permitted to wear their religious articles like kara and kirpan. సో అది చుట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఫర్ ఫర్దర్ క్లారిఫికేషన్ రిలేటెడ్ జేఈ మెయిన్స్ 2026 క్యాండిడేట్స్ కెన్ ఆల్సో కాంటాక్ట్, ఒక నంబరు మెయిల్ ఐడి ఇచ్చారు, మీరు ఏదైనా డౌట్లు ఉంటే వెళ్ళచ్చు. ఓకే, విష్ యూ ద వెరీ బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. సో నా ఛానల్ని ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం వాచ్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అప్డేట్స్, ఏదైనా జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువన్నీ కూడా ఎప్పటికప్పుడు దీంట్లో అప్డేట్ చేయబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. ఈ సెకండ్ సెషన్ రాస్తున్నటువంటి పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్.